పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. అమ్మబోతే అడవి కొనబోతే కొలిమి అన్న విధంగా మారింది పత్తి రైతుల పరిస్థితి. మొదట బీటీ విత్తనాలతో నిండా మునిగిన రైతు ఒక్కసారి ఇత్తాల్సిన విత్తనాలను 3 సార్లు విత్తాడు. ఆ పంటను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కుటుంబం మొత్తం కూడా బిందెలతో నీళ్లు పోసింది, ఆ పంట మొక్కలను రక్షించుకుంది. అయినప్పటికీ ఆ పత్తి రైతుకు కనీస మద్దతు ధర లభిస్తుందా? దళారులు, సీసీఐ కేంద్రాలు పత్తి రైతు నుండి పత్తిని ఎలా కొనుగోలు చేస్తున్నాయి? నల్గొండ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఎట్లుంది? ఈరోజు రిపోర్టర్ డైరీ. పత్తి సాగుతో లాభాలు వస్తాయనుకున్న రైతులకు ఈ ఏడాది కన్నీరే మిగులుతోంది. సాగు ప్రారంభం నుంచి అన్నీ కష్టాలే. నకిలీ విత్తనాలు, ఎరువులు, వర్షాభావ పరిస్థితులు, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలా అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అధికారుల అంచనాలకు మించి 8 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేశారు నల్లగొండ జిల్లా రైతులు. అప్పులు చేసి పత్తి సాగు చేసిన అన్నదాతలు సరైన సమయంలో వర్షాలు పడకపోయినా బిందెలు, డ్రమ్ములతో నీళ్లు తెచ్చి రక్షించుకున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఎరువుల దుకాణాల యజమానులు నకిలీ విత్తనాలు, మందులను అంటగట్టి లక్షలు దండుకున్నారు. ఇంత చేసి పత్తి సాగు చేసిన రైతన్నకు లాభాలు కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కువ బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తారు. ఇటీవల కాలంలో అడుగంటిపోయిన భూగర్భ జలాలు కరువు విలయతాండం చేయడంతో అటు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి పంట చేతికందింది, దాన్ని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే అదనుగా అటు సీసీఐ కేంద్రాలలోని ఉద్యోగులు, దళారులు కుమ్మక్కై పత్తిని అడ్డికి పావుసేరు కొనుగోలు చేస్తున్నారు. రైతుని తీవ్ర ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. దీంతో పత్తి రైతు చిత్తైపోతున్నాడు. పెట్టిన పెట్టుబడి వెళ్ళక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వం 4100 మద్దతు ధర ప్రకటించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కాని పరిస్థితి. 3000, 3200, 3500 వరకే కొనుగోలు చేస్తూ పత్తి రైతుని ఇబ్బంది పెడుతున్నారు. సాగు ప్రారంభంలోనే దుక్కులు దున్నేందుకు రేట్లు పెంచారు ట్రాక్టర్ల యజమానులు. ఆ తర్వాత నకిలీ విత్తనాలు మొలకెత్తక మరోసారి వేలకు వేలు ఖర్చు చేసి విత్తారు. పత్తి మొలకలు వచ్చే సమయంలో వర్షాలు కురవకపోవడంతో మొలక దశలోనే ఎండిపోయాయి. దీంతో చేసేదేమీ లేక మరోసారి దున్ని పత్తిని సాగు చేశారు కొందరు రైతులు. నకిలీ విత్తనాలతో పత్తి చేలను కొత్త రోగాలు పీడించాయి. ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో అప్పులు చేసి మరీ ఎరువులు కొన్నారు. కలుపు తీసేందుకు కూలీలు సమయానికి దొరకక రెట్టింపు రేట్లు చెల్లించారు. దీంతో పెట్టుబడులు మరింత పెరిగాయి. తీరా పంట చేతికొచ్చిన సమయంలో పత్తికి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు గ్రామాల్లో రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొంటున్నారు. పైగా తూకాల్లో మోసాలతోనూ రైతులు నష్టపోతున్నారు. దీంతో పెరిగిన అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అన్నదాతలది. మధ్యధర ధరలలో వచ్చేమో 3,000-2,500 అని అడుగుతుండ్రి. కూలోలాగే కాలం లేదా, మరి మేము ఏడ తెచ్చేయాలి? ఈ ఆనలకి వెళ్ళిన పత్తి కూడా ఇప్పుడు రేట్ లేకుండా వద్దాం అనండి. మరి వీటికి అదే ధర అయిపోయి వాటికి అదే ధర, మంచిదానికి మంచి ధర అన్న పెడతలేరా? రేటు మాత్రం 12 లోపు వస్తే అది 41 పడుతుందని చెప్పారు అంత ముందుకు. ఇప్పుడు మాకు 12 వచ్చినా 39,77 వేసారు. ఇక తప్పదని పరిస్థితులు ఇటు వచ్చి అమ్మారు. నల్గొండ జిల్లాలో సుమారు 3,40,000 హెక్టార్లకు పైచీలకు పత్తి సాగు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 3,10,000 మెట్రిక్ టన్నుల పత్తి దిగుమతి అవుతుంది. అంతా కూడా మార్కెట్కు తరలి రావాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు 10% మాత్రమే మార్కెట్కు తరలి వచ్చింది. మిగతా పత్తి మొత్తం కూడా రైతుల వద్దే ఉంది. పెరిగిన ధరలకు అనుకూలంగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు మొత్తం కూడా పత్తిని అమ్మకానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇక సరైన మద్దతు ధర కల్పిస్తే పత్తిని అమ్మడంతో పాటు వారి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇక్కడ రైతులు. ఇంకా
రైతుల పరిస్థితి ఎట్లుందో చూసే ప్రయత్నం చేద్దాం. దుక్కి దున్ని విత్తనాలు విత్తిన నాటి నుంచి పత్తి తీసే వరకు ప్రతిదానికి వ్యాపారులు సీసీఐ అధికారులు నిర్ణయించిన రేటు ఉంటే తాము పండించిన పంటకు తామే ధర ఎందుకు నిర్ణయించకూడదంటున్నారు రైతులు. పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం కరువు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. పత్తిని సాగు చేసి అప్పుల పాలవటం కంటే కూలీ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చంటున్నారు. తేమని బట్టి రేట్ అట. 8 వస్తే 41 ఇక 8 దాటింది అనుకో తక్కువ, ఇక ఎక్కువ 13, 14 వస్తే రిజెక్ట్ అంటాడు. లోయెస్ట్ రేటు కనిష్ట ధర 39-36 ఉందో ఆ రేట్ వేసేసి రైతుని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అంతా పత్తి కొనమని చెప్పిండు. ఇక్కడ ఉన్న మన అధికారులు ఏం చేస్తున్నారు, 6, 7, 8 వరకు తేమ శాతం ఉంటే టాప్ రేట్ ఇస్తున్నారు. 10, 11 ఉంటే 50 రూపాయలు తగ్గించుకుంటూ వస్తున్నారు. 12, 13 కన్నా ఎక్కువ తేమ శాతం ఉంటే రిజెక్ట్ అని చెప్పేసి దింపిన పత్తి కూడా వెనక వెళ్ళమని చెప్తున్నారండి. పత్తి వేసిన నాటి నుండి రైతుకి ఇబ్బందులే తలెత్తుతున్నాయి. మొదట నకిలీ విత్తనాల బెడద, తర్వాత పెరిగిన పెస్టిసైడ్స్ ధరలతో ఇబ్బందులు, ఆ తర్వాత పత్తి చేతికందే క్రమంలో కూలీల రేట్లు అధికంగా ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి. దాంతో అటు మార్కెట్లో ధరకి పెట్టిన పెట్టుబడికి వ్యత్యాసం ఉండడంతో ఇంట్లోనే పత్తి ఉంచుకొని ఏనాటికైనా మద్దతు ధర కల్పిస్తారేమో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఎదురు చూస్తుంది ఇటు పత్తి రైతాంగం. బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి తెచ్చి పత్తి పంట సాగు చేశామంటున్నారు రైతులు. కౌలుకు తీసుకొని సాగు చేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నారు. సరైన సమయానికి వర్షాలు లేకపోవడంతో పూర్తిగా పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని అంటున్నారు. సొంత భూమి ఉన్నవారే నానా తంటాలు పడుతూ ఉంటే యజమానికి కౌలు ఎక్కడి నుంచి చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క నల్లగొండ జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం తమకు గుర్తింపు కార్డులు ఇప్పించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు కౌలు రైతులు. సిట్యాల్ సెంటర్ కింద 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి కృష్ణా కాటన్ మిల్లు, 2 వరలక్ష్మి. కానీ 2 కింద ప్రాసెసింగ్ చేస్తున్నాం. రేట్స్ విషయానికి వచ్చేసి హైయెస్ట్ రేట్ 4,100, మాయిశ్చర్ 8% ఉంటే 4,100 పడుతుంది. ఈ 9-12 వరకు పర్చేజ్ చేస్తాం. 9 నుంచి 1%కి 41 రూపీ డిడక్షన్ అవుతుంది. లీస్ట్ రేట్ వచ్చేసి 3,936 అవుతుంది. ఈ అమౌంట్ పేమెంట్ విషయం వచ్చేసి మినిమం 7 వర్కింగ్ డేస్లో. పత్తిని పండించి మార్కెట్కు తీసుకొచ్చిన రైతుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వారానికి 5 రోజుల పాటు కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ అది అమలు కాని పరిస్థితి. వారానికి 3 రోజుల పాటే పత్తిని కొనుగోలు చేయడం, మిగతా రోజులు మొత్తం కూడా మార్కెట్లు క్లోజ్ ఉండడంతో రైతులు నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి. వారాల పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీద పడడంతో పాటు అటు పెట్టిన పెట్టుబడి వెళ్ళకపోవడంతో అన్ని కూడా అప్పులు మీద పడుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు రైతు. ఇప్పటికైనా వారానికి 5 రోజుల పాటు పత్తిని కొనుగోలు చేసి ఇక వెంటనే 48 గంటల లోపు తమ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతు ప్రాధేయపడుతున్నాడు. దానికి తోడు తేమ విషయంలోనూ అటు సీసీఐ కేంద్ర ఉద్యోగులు ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రైతులు. ఇక ఓవైపు ప్రజాప్రతినిధులు తేమ శాతం ఎక్కువ ఉన్నా పర్వాలేదు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కాని పరిస్థితి. రాత్రనక పగలనక కష్టపడి పత్తిని పండించినా సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు పత్తి రైతులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
చూసారు కదా, ఇది నల్గొండ జిల్లా పత్తి రైతుల కష్టాలు. అహర్నిశలు కష్టపడి పత్తిని సాగు చేసి తెంపిన తర్వాత అమ్మకానికి పెట్టినప్పుడు అందరూ కుమ్మక్కై అడ్డికి పౌసేరు కొనుగోలు చేస్తున్నారు. దాంతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు నల్గొండ జిల్లా రైతు. ఇక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు వెంటనే ఆన్లైన్లో అమౌంట్ పడేలా చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత దళారీ వ్యవస్థను రూపుమాపాలి. ఇంకా కరువు జిల్లాగా నల్గొండను ప్రకటించాలి. అప్పుడే రైతన్న కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఇది నల్గొండ జిల్లాలోని రైతుల పరిస్థితి. ఆ దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయని మనం ఆశిద్దాం. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.